టంటడాయన్ వచ్చేసాను ఫ్రెండ్స్, చూసారు కదా. ఏదో అనుకొని పోతే ఏదో అయిందనమాట. ఇంకేముంది, అసలు ఫ్యాన్సీ ఐటమ్ ఫుల్గా గాజులు అయితే ఐటమ్ అయితే మొత్తం వేసుకొద్దామని షాప్ అయినకి కాల్ చేయకుండా చేయకుండా హైదరాబాద్ అయితే వెళ్ళిపోయాం. తీరా చూస్తే అసలు వాళ్ళు అట్లా అయితే అసలు పెద్ద షాప్ కదా, షాప్ అయితే అట్లా బంద్ చేసి ఉంచారనమాట. అసలు బంద్ చేశారు. నేను తీరా వెళ్ళినాక ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళినాక కాల్ చేస్తే ఇట్లా వచ్చామని అంటే, అయ్యో మీరు చెప్పకుండా ఎందుకు వచ్చారు అనేసి ఆయన రిటర్న్ మమ్మల్ని అన్నాడు అనమాట. సరే అన్న, ఏదో ఒకటి ఎందుకు షాప్ బంద్ చేశారంటే అటు అస్సలు ఐటమ్స్ ఏం లేవక్క, ఒక 1 వీక్లో వస్తాయని చెప్పారు. సరేలే ఉన్నాయన్నా ఇన్నో అన్నో తీసుకుంటామని మేము పిలిస్తే వచ్చిండనమాట. ఇక ఏం చేస్తావు, చేసేది ఏమీ లేక సైలెంట్గా ఆ ఉన్న దాంట్లో మనకు లేని ఐటమ్స్, మన దగ్గర లేని ఐటమ్స్ అయితే ఇలా ఏరుకొని వచ్చేసాను. ఏముంది, జల్లబ్బర్లు, పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్తారు కదా, బాగా ఎక్స్పెక్ట్ చేసిపోయినా ఇదేద్దాం ఇదేద్దామని. ఏం చేస్తాం, దొరికిందే అన్నట్టుగా పట్టుకొచ్చాను. నీకు రబ్బర్ బ్యాండ్స్, జడ పువ్వులు, క్లిప్స్ అయితే అసలే లేవు. ఆ క్లిప్స్ కోసమే పోయిన హెయిర్ సిరీసే లేవన్నమాట అసలు. ఐటెక్స్ కాజల్ అండ్ కుంకుమ. నెక్స్ట్ వచ్చేసి ఈ నల్ల పూసలు తాళి చైన్స్ అయితే ఒక 7-8 దొరికినాయి అనమాట. అంటే అక్కడ ఎందుకక్క వేరే కాడ తీసుకోవాలని మీకు డౌట్ రావచ్చు, కానీ అక్కడ ఏముందంటే చక్కగా మనం వెళ్ళినప్పుడల్లా ఒక 30-40 వేలు అట్లా ఐటమ్స్ తీసుకుంటాం కాబట్టి ఒక 5,000 అట్లా ఆగుతారనమాట. ఇప్పుడు వెళ్ళినాం కదా, మళ్ళీ బ్యాలెన్స్ పోయినసారి ఒక 3,000 ఉంటే అవి ఆగారు. ఇప్పుడు అవి ఇచ్చి మళ్ళీ కొత్తవి తీసుకొని మళ్ళీ ఏమైనా ఎక్కువ పడితే మళ్ళీ సారి వెళ్ళినప్పుడు అవి ఇస్తాను. అందుకనేసి అదే షాప్కి వెళ్ళాను. లేవంటే సైలెంట్గా వచ్చేసాను. ఇక ఎట్లా మళ్ళీ ఆన్లైన్ వేస్తారు కదా, సర్లే ఒక వారంతో పోయేదేముందని వేరే షాప్కి వెళ్ళకుండా ఇక్కడే తీసుకొని వచ్చాను. చూసారుగా ఎంత బాగుందో చైన్, చాలా బాగున్నాయి. డైరెక్ట్గా దానికే కుచ్చేసి వచ్చాయన్నమాట. ఇక అందుకనే ఏం చేస్తాం, ఉన్నాయో పట్టుకొని వచ్చాను. ఓహో, ఇలా చెప్పినాడు మీరు అలా అనుకోకండి అక్క, మాకు కూడా ఇస్తారని. అదేం లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు దగ్గర సంవత్సరం నుంచి తీసుకుంటున్నా కాబట్టి ఇప్పుడు కొద్దిగా 3,000-5,000 అట్లా ఆగుతున్నారు. కానీ కొత్తగా స్టార్ట్ చేసి మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడే అట్లా అయితే ఇవ్వరు. తీసుకోగా మీకు కూడా అట్లా అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. సరేలే పోనీయండి, అది పక్కన పెట్టండి. కానీ ఈసారి ఏమేమి తెచ్చానో చూడండి. గ్లాస్ క్లిప్స్ ఇవి చాలా బాగున్నాయి చూడండి. ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసి ఇవి మంచి గ్యారంటీ జుంకాలు. చిన్న పిల్లలకి ఇప్పుడు స్కూళ్ళల్లో బంగారం పెట్టనివ్వట్లేదు కదా చిన్నపిల్లలకి అనేసి వాళ్ళ కోసం ప్రత్యేకించి అయితే ఇవి తీసుకొచ్చాను. చూసారుగా చక్కగా ముద్దుగా చిన్నగా ఎంత బాగున్నాయో. ఇవి కూడా గ్యారంటీ 6 నెలలు గ్యారంటీ ఐటమ్స్ ఇవి. ఇక మనం గ్యారంటీలో పడ్డమబ్బా, ఎవరేమన్నా గ్యారంటీ ఐటమ్స్ తీసుకొస్తాం అనమాట. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఏమైనా సేల్ అవ్వకపోయినా పోయినసారి ఒక 5-6 డబ్బాలు నల్ల పూసల దండలు మిగిలితే తీసుకెళ్ళి ఇచ్చాను. చక్కగా ఇస్తే అవి తీసుకొని మళ్ళీ దాని బదులు నాకు కొత్తగా ఇచ్చారు. ఇక నాకు ఇది మంచిగా అనిపించింది. మనం మామూలు తెచ్చి తక్కువ రేట్లకి ఇచ్చి 1-2 రోజులకే ఖరాబ్ అయితే వాళ్ళతో తిట్లు తింటాం, ఇదంతా ఎందుకు. ఈ ఆప్షన్ బాగుంది కదా, చూడండి గ్యారంటీ బుట్టలు ఎంత బాగున్నాయో అసలు. ఇది CZ అండ్ గోల్డ్ రింగ్ అనమాట, చాలా బాగా వచ్చాయి. ఇక నేనైతే దీనికే కమిట్ అయిపోయినా, అబ్బా ఏదైనా గ్యారంటీ ఐటమ్స్ తీసుకొస్తాను. మంచిగా మనకు కూడా నష్టం అనేది ఉండదు. ఒకవేళ అమ్ముడు పోకపోయినా ఒక 6 నెలలకి మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా ఈ ఆప్షన్ కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు పెట్టండి. ఆల్రెడీ ఒక 2-3 అయితే మనకి కనెక్ట్ అయ్యారనమాట. మళ్ళాగా నన్ను చూసి షాప్ పెట్టుకున్న వాళ్ళు అయితే ప్రతి ఒక్క వీడియోకి అడుగుతారు, అక్క ఎక్కడ తెచ్చావు, మళ్ళీ షాప్ మార్చావు ఎందుకు అక్క అని అడిగారు పోయినసారి వీడియోలో. మార్చానంటే ఇక ఐటమ్స్ బాగున్నాయని మనం టెంప్ట్ అయ్యాము అనమాట. కానీ ఇక లేదు, ఇక ఎప్పుడు ఇందులోనే తీసుకొస్తాను. ఈ చైన్స్ కూడా గ్యారంటీయే. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి లాకెట్ చైన్స్. చూసారు కదా, కింద అమ్మవారి బిల్ల, వెంకటేశ్వర స్వామి బిల్ల, అట్లా దానికొకటి అలా అయితే వచ్చేసాయి. ఐటమ్స్ తెచ్చే వీడియో పెడుతున్నాను కానీ సేల్ చేసే వీడియోస్ పెట్టట్లేదు కదా. ఎందుకంటే అసలు సంతల వీడియో తీసే వాళ్ళు ఉండట్లేదు అనమాట. నేను మా బావే అయిపోతున్నాం. ఇక ఉండి పొద్దున్న దాకా ఒక్కొక్కరు ఇద్దరు వచ్చింది ఏం తీస్తాం మనం. సాయంత్రం అయితే 3-4 గంటల నుంచి సండే అయితే మంచి ఫుల్ రష్గా వస్తారు. కానీ ఆ హడావుల్లో వాళ్ళకి చూపించడము, మనం ఇవ్వడం చేయడం లెక్క చేసుకోవడాలే సరిపోతాయి. అక్కడ వీడియో తీసే ఆప్షన్ అయితే లేదు. ఇక పిల్లలు అంటారా, ఇక స్కూల్కి వెళ్తున్నారు. అంతకుముందు మేమేమో ఎండలు బాగా కొడుతున్నాయి, పిల్లల్ని కూడా తీసుకెళ్ళలేదు కదా, అందుకని వీడియోస్ అయితే పెట్టట్లేదు. కానీ ఇప్పటి నుంచి అయితే ట్రై చేయాలి సంతలలో కూడా. కానీ ఎంత సపోర్ట్ ఇస్తున్నారంటే చక్కగా ఈ ఐటెం ఈ వారం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వారం వస్తున్నారు. అక్క ఇంకా కొత్తగా ఏమన్నా వచ్చినాయా, ఇంకా ఇంతకంటే ఇంకా మంచి ఈ ఐటెం తేండి, ఆ ఐటెం తేండి అని వాళ్ళు మామూలుగా ఫేస్బుక్లో, మీషోలో, ఇన్స్టాలో చూస్తారు కదా, అవి కూడా నాకు చూపించి ఇట్లా తేండక్క అట్లా తేండక్క అని మంచిగా చెప్తున్నారు. నాకైతే భలే అనిపిస్తుంది. పట్టీలు కూడా ఉన్నాయి, మట్టి పట్టుకొచ్చిన 10 సెట్లు ఉంటే అంత మట్టికే తెచ్చిన. పట్టీలే దగ్గర 60-70 అట్లా వెరైటీస్, అట్లా 60-70 జతలు తెద్దాం అనుకున్నా కానీ లేదు, అక్కడ ఆప్షన్ లేదు. ఇక ఆల్రెడీ వచ్చేసి 3 రోజులు అయిందిగా, ఇంకొక 4 రోజులు ఓర్చుకుంటే వాళ్ళే కాల్ చేస్తారు, వీడియో కాల్ చేస్తానని చెప్పారు. ఇక అందుకని ఏం చేద్దాం, ఉన్నాయో పట్టుకొని వచ్చిన. చెప్పలే అస్సలు ఫుల్గా 5-6 లగేజీలు, గాజులు అయితే ఇవైతే చీరలు అయితే తెద్దాం అనుకొని పోతే అంతా మిస్ అయిపోయింది. ఈసారి తీసుకొచ్చిన ఐటమ్ కొద్దిగే కానీ కొంచెం క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి. ఇక శారీస్ తెస్తానని చెప్పాను కానీ ఇక మీతో చెప్పంది ఏముంది అంటే నాకు ఎందుకో అంత మంచిగా అనిపించలేదు. వీడియో కాల్లో మనం ఏముంది
మామూలుగా యూట్యూబ్ ఛానల్లో వచ్చే షాపులనే చూసి ఇట్లా ఫ్యాన్సీ ఎట్లా ఎంచుకున్నామో అట్లా ఎంచుకుంటాను. దాన్ని కూడా అట్లా చూశాను కానీ ఇక్కడ చూసినంత క్వాలిటీగా అక్కడ లేవు. అందుకనే కొద్దిగా టైం తీసుకుందామని ఆపేసిన. తర్వాత కొంచెం వేరే ఐటమ్స్ తెచ్చాను. ఇక వీడియోలో తీసి అంత తొందరగా రాలే, అది తర్వాత వచ్చినాయి, వెనకొచ్చిందనమాట. అందుకనే ఫొటోస్ సెండ్ చేస్తున్నాను, చూసేయండి. చూడండి ఎంత బాగున్నాయో. వాచీలు కూడా కాశ్మీర్ చెవులై వచ్చినట్టు వాచీలు కూడా డిజైన్స్ అట్లా దింపారు, చాలా బాగున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈసారి వీడియో అయితే ఇదనమాట. మనకంత మాట్లాడటం రాదు, కొంచెం సర్దుకుపోండే. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరి బాయ్ బాయ్.